నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నేడు వైఎస్ఆర్సీపీ మహిళా మనుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళ రెడ్డి, రాష్ట్ర మాజీ దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, కౌన్సిలర్లు శిరీష, మనోరంజని, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, మాజీ కౌన్సిలర్ కన్నమ్మ, చాంద్బి, లక్ష్మీదేవి, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలు మహారాణులుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, వారికి తోడ్పాటు అందించే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు గృహిణులుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయ రంగంలో ఇలా అనేక రంగాలలో ఉన్నతంగా రాణిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళ రెడ్డి మాట్లాడుతూ మహిళ లేనిది జననం గమనం లేదని, మహిళ లేనిది సృష్టి లేదని తెలిపారు. సృష్టికి అర్థమే స్త్రీ అని ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం అన్న నినాదాన్ని తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. దిశా వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించారని, బాలికల చదువుకు పాఠశాలల అభివృద్ధి, అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి చదువును ప్రోత్సహించారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నేటికి అమలు చేయలేదని, వెంటనే ముఖ్యమంత్రి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఆడపిల్లల చదువును ప్రోత్సహించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈరోజు నంద్యాల నియోజకవర్గం శిల్ప రవిచంద్రకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్లో అందరం ఘనంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు మహారాణులు లాగా ఈరోజు ప్రతి రంగంలో ముందుంటూ గృహిణులుగా, అలాగే వ్యాపారస్తులుగా, ఇలా ఎన్నో రంగాలు, ముఖ్యంగా రాజకీయ రంగాల్లో కానీ ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి ఈరోజు తమ ప్రతిభను చూపెట్టడం జరుగుతుంది. ఇలాగే రాబోయే కాలంలో కానీ మహిళలందరూ ముందుకొచ్చి తమ ప్రతిభను గుర్తించి ప్రతి ఒక్క రంగంలో ముందుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అలాగే మహిళలందరినీ ప్రోత్సహిస్తూ ఎలాగైతే ప్రతి మగాడి వెనుక ఆడది ఉంటుంది అని చెప్తున్నారో, అదే విధంగా ప్రతి ఆడది వెనుక తమ కుటుంబ సభ్యులు ఎంతో మంది తమల్ని ప్రోత్సహిస్తున్నందుకు అలాంటి వారందరికీ మా మహిళలందరి తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలని జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మహిళ లేనిదే జననం లేదు, మహిళ లేనిదే గమనం లేదు, మహిళ లేనిదే సృష్టి అనేదే లేదు. ఈ సృష్టికి అర్థమే స్త్రీ. అలాంటి స్త్రీకి అన్ని విధాల తోడ్పాటునిచ్చి వారి ఆర్థికాభివృద్ధికి, వారి ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం అనే నినాదం ఈరోజు ఉంది. దీనికి 100కి 100 న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆడపిల్లను రక్షించడానికి దిశా వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిశా వ్యవస్థ వల్ల దిశ యాప్ని తెచ్చి ప్రతి ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను తాను రక్షించుకునే విధంగా ఆ దిశ యాప్ని దాదాపుగా 1,56,00,000 మంది డౌన్లోడ్ చేసుకుని ఎంతో మంది దానివల్ల లబ్ధి పొందారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దిశ యాప్ వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. అంతేకాకుండా దిశ పోలీస్ స్టేషన్లలో అయితేనేమి, ప్రతి సచివాలయంలో కూడా మహిళా కానిస్టేబుల్ని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో
పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి సత్వరంగా పరిష్కరించేందుకు స్పెషల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా పెట్టి ఈ దిశా వ్యవస్థని విజయవంతంగా నిర్వహించి దాదాపుగా 19 నేషనల్ అవార్డ్స్ ఈ పోలీస్ దిశా వ్యవస్థకు వచ్చే విధంగా ప్రతి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ దిశా వ్యవస్థని నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అలాంటి దిశా వ్యవస్థ నిర్వీర్యమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజలకి ఆమోదయోగ్యమో దేని వల్ల అయితే మేలు చేకూరుతుందో అలాంటి వ్యవస్థను ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు చూస్తే మహిళను చదివిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనేది ఇంకో నినాదం. దానికి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. మనకు తెలుసు గత ప్రభుత్వంలో చదువులో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి చదువును పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చి ఆడపిల్లలు చదువుకునే విధంగా అమ్మఒడి పథకాన్ని తెచ్చి ప్రతి ఆడపిల్ల స్కూల్కి వెళ్లే విధంగా చేశారు. ఈ రోజు అలాంటి అమ్మఒడి పథకమే ఈ రోజు తల్లికి వందనం అనే పథకం ద్వారా చేస్తానని చెప్పి కూడా ఈ రోజు ఆ తల్లికి వందనం చేయకపోవడం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు స్కూల్కి వెళ్లకుండా డ్రాప్ అవుట్స్ గా ఇంట్లో మిగిలిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది గ్రహించాలి. ఈ తల్లికి వందనం అనే పథకం వల్ల ఆడపిల్లలు ఎక్కువగా కూడా లబ్ధి పొందుతారు. ఈ విషయాన్ని గ్రహించి ఖచ్చితంగా కూడా ఆ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది పేద ఆడపిల్లల చదువును ప్రోత్సహించాలని కోరుతున్నాను.